హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి యూట్యూబ్ నుండి మానిటైజేషన్ అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటిది అనేది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, యూట్యూబ్లో వచ్చేసి మానిటైజేషన్ క్రైటీరియా వచ్చేసి 1000 సబ్స్క్రైబర్, 4000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ షార్ట్ వ్యూస్ వచ్చిన మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదా ఇది ఫుల్ మానిటైజేషన్ అనమాట. హాఫ్ మానిటైజేషన్ కావాలనుకుంటే 500 సబ్స్క్రైబరు లేదా 3000 వాచ్ అవర్స్ లేదా 3 మిలియన్ షార్ట్ వ్యూస్ వచ్చినట్లయితే హాఫ్ మానిటైజేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మానిటైజేషన్ క్రైటీరియా అయితే ఏమైతే మారలేదు, కానీ మానిటైజేషన్ రివ్యూలో అయితే అడిషనల్గా ఒకటైతే యాడ్ చేయడం అయితే జరిగింది. మీ ఛానల్ మానిటైజేషన్కు దగ్గరగా ఉన్నా లేదా మానిటైజేషన్ అప్లై చేసినా వాళ్ళు యూట్యూబ్ టీం వాళ్ళు ఏం చెక్ చేస్తారనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీ ఛానల్లో 1000 సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినప్పుడు మానిటైజేషన్కి అప్లై చేస్తారు కదా. ఫస్ట్ స్టెప్ వెరిఫై చేస్తారు. సెకండ్ స్టెప్ వచ్చేసి యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తారు. థర్డ్ స్టెప్స్ వచ్చేసి మానిటైజేషన్కి రివ్యూకి వెళ్తుంది అనమాట. రివ్యూలో ఏం చెక్ చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి మెయిన్ థీమ్ వచ్చేసి చెక్ చేస్తారు. మెయిన్ థీమ్ అంటే మీ ఛానల్ ఓపెన్ చేస్తానే మీ ఛానల్ ఏ కేటగిరీకి అయితే వస్తుంది, అలాగే కుకింగ్ ఛానల్ సంబంధించిందా లేకపోతే వ్లాగింగ్ ఛానల్కి సంబంధించిందా, అలాగే మన ఛానల్ వచ్చేసి ఎడ్యుకేషన్ పర్పస్ అండి. మన ఛానల్లో యూట్యూబ్ సంబంధించిన రిలేటెడ్ ఉంటాయి కాబట్టి, అలాగే వేరే ఛానల్ వ్లాగ్ ఛానల్ వాళ్ళైతే వ్లాగ్ సంబంధించింది. ఇలా కేటగిరీ అయితే యూట్యూబ్ టీం వాళ్ళైతే ఫస్ట్ వెరిఫై చేస్తారనమాట. ఫస్ట్ స్టెప్ అయిపోతానే సెకండ్ స్టెప్ వచ్చేసి మోస్ట్ వ్యూడ్ వీడియో, హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో అయితే చెక్ చేస్తారనమాట. మన ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ ఇప్పటికొచ్చి హైయెస్ట్ వ్యూస్ వచ్చేసి 4700 వ్యూస్ అయితే వచ్చినాయి. ఆ వీడియో అయితే చెక్ చేస్తారనమాట. మీ ఛానల్లో కొందరికి అయితే 10,000 వ్యూస్ వచ్చింటాయి, అలాగే 5,000 వ్యూస్ వచ్చింటాయి, అలాగే 2,000 3,000 వ్యూస్ వచ్చింటాయి. ఏదైనా మీ ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో అయితే వాళ్ళు చెక్ చేస్తారనమాట, రివ్యూ చేస్తారనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి న్యూయెస్ట్ వీడియో, రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో అయితే వాళ్ళు చెక్ చేస్తారనమాట. మీరే చేసినారా, మీ ఒరిజినల్ కంటెంట్ ఉందా లేదా, మీ ఒరిజినల్ వాయిస్ ఉన్నారా, మీరే ఉండి లేదా స్లైడ్ షో చేస్తున్నారా, ఇలాంటి చాలా మెటా డేటా మీద చెక్ చేస్తారనమాట. రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో ఏది ఉందో ఆ వీడియోస్ అన్నీ కొన్ని చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి బిగ్గెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాచ్ టైం మీ ఛానల్లో హైయెస్ట్ వాచ్ టైం ఏ వీడియోకి వచ్చిందో ఆ వీడియోస్ అన్నీ చెక్ చేస్తారనమాట. మన ఛానల్లో వచ్చేసి హైయెస్ట్ వ్యూస్ వచ్చేసి 4700 వ్యూస్ వచ్చినాయి కదా, దానికి కూడా హైయెస్ట్ వాచ్ టైం వచ్చింది. దాన్ని కూడా మన ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడు ఆ వీడియో అయితే చెక్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ మానిటైజేషన్ రివ్యూకి వెళ్ళినప్పుడు ఏం చెక్ చేస్తారంటే వీడియో మెటా డేటా చెక్ చేస్తారు. వీడియో మెటా డేటా అంటే తమ్నెయిల్, టైటిల్, డిస్క్రిప్షన్, ఇవి 3 చెక్ చేస్తారు. కొందరు ఏం చేస్తారంటే టైటిల్లో ఒక మ్యాటర్ రాసి, తమ్నెయిల్లో ఒక, డిస్క్రిప్షన్లో ఒక మ్యాటర్ రాసి, వీడియోలో ఒక కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. ఇలా అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ రివ్యూ రిజెక్ట్ చేస్తారు. తప్పకుండా మీ వీడియోస్లో ఏం కంటెంట్ ఉంటుందో అదే తమ్నెయిల్ ఉండాలి, అదే మ్యాటర్ ఉండాలి, అదే డిస్క్రిప్షన్ ఉండాలి. ఎటువంటి మిస్లీడింగ్ మెటా డేటా ఉన్నట్లయితే రివ్యూకి వెళ్ళినప్పుడు రివ్యూ అనేది రిజెక్ట్ చేస్తారు. ఈ 5 స్టెప్పులు ఇంతకు ముందే ఉండేది. ఇప్పుడు ఒక అడిషనల్గా ఒకటి మానిటైజేషన్ రివ్యూలో అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. అదే అబౌట్ సెక్షన్ అయితే చెక్ చేస్తారు. మీ ఛానల్ నేను స్క్రీన్ పైన వేస్తాను. మీ ఛానల్ అబౌట్ సెక్షన్ చెక్ చేస్తారనమాట. చాలామంది కొత్త క్రియేటర్లు వచ్చేసి అబౌట్ సెక్షన్లో ఎంటీ అయితే పెడతారనమాట. మన ఛానల్ అబౌట్ సెక్షన్లో వచ్చేసి ఒక 4 లైన్లు అయితే రాయండి. మీ ఛానల్ వ్లాగ్ సంబంధించింది అయితే మన ఛానల్లో వ్లాగ్ సంబంధించిన కంటెంట్, అలాగే టెక్ సంబంధించిన కంటెంట్ అయితే ఉంటుంది. అక్కడ సోషల్ మీడియా లింక్స్ అయితే పెట్టండి. మీరు ఎటువంటి లింక్స్ పెట్టకపోయినా పర్లేదు, కానీ అబౌట్ సెక్షన్లో ఏదో ఒకటి మ్యాటర్ అయితే రాయాలి. మీ పేరు కావచ్చు, మీ ఛానల్ ఎటువంటి కంటెంట్ అప్లోడ్ చేస్తారు. మీరు అబౌట్ సెక్షన్లో ఎంటీగా ఉన్నట్లయితే మానిటైజేషన్ రివ్యూకి వెళ్ళినప్పుడు అబౌట్ సెక్షన్లో వాళ్ళు 100% చెక్ చేస్తారు. ఎంటీగా ఉన్నట్లయితే వాళ్ళు మానిటైజేషన్ రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ మీరు అబౌట్ సెక్షన్ కరెక్షన్ చేసుకొని ఎంట్రీ చేసుకొని మీరు మానిటైజేషన్ రివ్యూకి మళ్ళీ పంపించాల్సి ఉంటుంది. మీరు ఇంత కష్టపడి మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ అప్లై చేయాలంటే అది చాలా తతంగమైన పని. మీరు తప్పకుండా అబౌట్ సెక్షన్లో ఏదో ఒక మ్యాటర్ అయితే 4 లైన్లు అయితే మ్యాటర్ అయితే టైప్ చేసి పెట్టండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.